మాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు మా ఇచ్చాపురం నియోజకవర్గం అందులో మా కంచెల మండలానికి రాబోతున్నందున ఇక్కడ ప్రజలంతా కూడా మహిళలు పురుషులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందోత్సవాలతో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి జగనన్న మా మండలం రావడం, మా నియోజకవర్గం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. పూర్వం కూడా చూసుకొని వచ్చాం. ఎవరు కూడా శిలాపలకాలు చేసి కొబ్బరికాయలు కొట్టి ఎలక్షన్ టైంలో ఏదో హంగామా చేసి వెళ్ళిపోయిన తప్ప ఈరోజు కొబ్బరికాయ కొట్టింది ఆయనే, శిలాపలకం పెట్టింది ఆయనే. ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చి పూర్తిగా ప్రజలకు అంకితం చేయడానికి వస్తున్నటువంటి నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఈరోజు మా మండలంలో, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కిడ్నీ బాధితులందరూ కూడా వారికి మళ్ళీ ఒక ఊపిరి వచ్చే విధంగా వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే జగనన్న వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి పెన్షన్లు కూడా మందుల ఖర్చులకు ఇబ్బంది లేకుండా 10,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు. వారికి డయాలసిస్ సెంటర్లు కూడా చాలా మట్టుకు పెంచారు. ఇప్పుడు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పలాసలో పెద్ద ఎత్తున పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. మరి ఇదంతకన్నా మించి ప్రజలందరినీ ఉద్దేశించి త్రాగునీరు ఫిల్టర్ చేసి ఆధునిక విధానం, ఎక్కడ కెమికల్ టచ్ లేకుండా కొత్త విధానం, పురాతన విధానంతో ఫిల్టర్ చేసి గులకరాళ్లు ఇసుక మధ్యలో నీరు ఫిల్టర్ చేసి వంశధార నీరు ఈరోజు ఇచ్చాపురం అలాగే పలాస 2 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఇంటికి గడపకి మంచినీరు, త్రాగునీరు అందించబోతున్నారంటే మహిళలందరూ కూడా ఇటువంటి సమయాని కోసం పూర్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయంగా మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరూ జగనన్న రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదంతో ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయన కోసం నిరంతరం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఆయనకి ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజీలు కూడా ఆయనే భూమి పూజ చేసి, ఆయనే నిర్మాణం పూర్తి చేసి ఈరోజు రాష్ట్రంలో 850 మంది మెడికల్ విద్యార్థులు తయారు చేస్తున్నారు సంవత్సరానికి. ఇలాంటి ఘనతలు చాలా ఉన్నాయి. మరి అటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మన మండలం వచ్చి అందరికీ ఆహ్వానం పలుకుతూ ఇక్కడికి వచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి, మన జగనన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిసుకుంటూ ఉన్నాను.